నమస్కారం. ఈ రోజు మన వీడియోలో పక్క కొలతలతో ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. కొబ్బరి బూరెలు పొంగుతూ మృదువుగా రావాలి అంటే లోపలేమో సాఫ్ట్ గా పైన క్రిస్పీగా ఉండేలాగా కుదరాలి అంటే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అయితే ముందుగా ఒక 24 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. వీటి కోసం అయితే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక నీళ్లు పోసి పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. 12 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బియ్యాన్ని 2-3 సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెష్ అయితే మిక్సీలో వేసుకోవచ్చు, లేకపోతే మరలో అయినా పట్టించుకోవచ్చు. ఇంకా కొబ్బరి అయితే నేను రెడీ చేసుకుంటాను. కొబ్బరి చిప్ప నుండి కొబ్బరి తీసుకునే ప్రాసెస్ లో నేనైతే స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ ఒకసారి ఇలా అనగానే ఆ చెప్ప నుండి అది విడిగా వచ్చేసింది అనమాట. మీకు ఈజీగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ గా కొబ్బరిని తోడుకోవచ్చు. ఇలా అయితే కొబ్బరిని తురిమి కూడా చేసుకుంటూ ఉంటారు. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ మిక్సీలోనే కొన్ని యాలకులు అయితే వేసి మొత్తం మిక్సీ పట్టేశాను. కొబ్బరి మొత్తం చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. దీని తర్వాత నేను బెల్లం పాకం కోసం అయితే బెల్లాన్ని ఒక 750 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నా కేజీ పిండికి. తీపికి తగినట్టుగా బెల్లాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా బెల్లం పాకం కోసం అయితే ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలోని ఈ బెల్లం అంతా వేసుకోవాలి. నీళ్ళైతే వేసుకుని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. కరిగే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ లోపు అయితే నేను పిండి చల్లించుకోబోతున్నాను. పిండి మొత్తం తప్పనిసరిగా చల్లించుకోవాలి. అందులో నుంచి చిన్న చిన్న మెరుకులు లాంటివి వస్తాయి. ఇంకా వాటిని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. అలా వస్తాయి. పిండి అంతా కూడా పొడిగా అవ్వకుండా చేత్తో కూడా ఇలా ఒత్తి పెట్టుకుంటే కొంచెం తడితడిగా ఉంటుంది. మన చేత్తో కూడా తడిపిండి అన్నప్పుడు చూడండి ముద్దలాగా ఉంటుంది కదా. చల్లించుకున్న తర్వాత ఇంకా పాకం అయితే చూడండి వచ్చేసింది. వీటిలో ఉన్న చిన్న చిన్న నలకలు చిన్న రాళ్ళు ఏమన్నా ఉంటాయో వడగట్టుకుని మళ్ళీ పాకాన్ని సేమ్ అదే గిన్నెలో వరకు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యన అయితే కొన్ని నీళ్ళు వేసుకుని ఒక ప్లేట్ లోకి ఆ బెల్లం పాకాన్ని అయితే దానిలో వేసామంటే పాకం వచ్చిందో రాలేదో మనకు అర్థమవుతుంది. వీళ్ళకి మరి ముదురు పాకం అయితే పట్టుకోరు. అందుకనే చూసుకుని ఆ వాటర్ లో అయితే కొన్ని వేసామంటే మన చేతికి అయితే చిన్న ముద్దలాగా వస్తుంది. లేతగా అలా వస్తే సరిపోతుంది. చేతితో తీసి ఇలా ప్లేట్ కేసి కొడితే సౌండ్ రావాలి అంటారు కదా అరిసెలు చేసేటప్పుడు. దీనికైతే అలా రావద్దు. ఇలా లేతగా ఉండాలి. ఇలా ఉండలాగా కూడా అవ్వాలి. ఈ స్టేజ్ లో అయితే కొబ్బరి మొత్తం వేసుకోవాలి. ఇందులోకి కొబ్బరి వేసే ముందే ఈ పాకంలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి మొత్తం ఈ పాకంలోకి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే కూడా ఉడికించుకోవాలి. ఆ వెంటనే కూడా బియ్యం పిండి వేయకండి. కొబ్బరి కూడా ముందు అందులో ఉడకాలి పాకంలో. మొత్తం ఆ పాకంలోకి కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఉండలేమి లేకుండా చూసుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం కలిసిపోయి పాకం అంతా కూడా కొబ్బరి సరిపోయిందేమో అన్నట్టుగా ఉంది. కాదు, ఇంకా స్టవ్ ఆపేసేయచ్చు. ఇంకా బియ్యం పిండి వేసుకుంటూ గరిటితో కూడా చక్కగా కలుపుకోండి. ఆ తెల్లగా బియ్యం పిండి ఉండలేమి ఉండకూడదు. ఆ విధంగా లేకుండా ఉండేలాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేయకూడదు. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూనే కలుపుకోవాలి. గరిటితో మనం ఇలా అన్నప్పుడు చూస్తున్నాం కదా, అదంతా కూడా జోరుగా ఉందా గట్టిగా అయిపోతుందో తెలిసిపోతుంది మనకి. దానికి పిండి మొత్తం పట్టదేమో అన్నట్టు ఉంది. కాకపోతే మొత్తం కేజీ పిండి అయితే పట్టేసింది దానిలోకి. తినేటప్పుడు ఇలా గరిటిని పైకెత్తి చూస్తే అది గరిటి కంపడి కారుతున్నట్టు ఉంటూ ఇంకా పట్టిద్దని దాన్ని బట్టి చూసి పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి అంతా కూడా అలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండటమే. ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా కావాలంటే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవచ్చు అనమాట. ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేసాను. కలిసిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. చూడండి సలివిడిలాగా తయారైంది. దీనిని ఈ స్టేజ్ లోనే బూరులు వెంటనే కూడా తయారు చేసుకోవచ్చు. కాసేపు ఆగైనా చేసుకోవచ్చు. ఎందుకు ఆగినా వస్తాయి అన్నానంటే గరిటతో చూస్తున్నారు కదా, పిండిని ఎత్తిల పైకి అన్నప్పుడు ఇలా కారుతూనే ఉంది. అలా ఉన్నప్పుడు కాసేపు ఆగినా కూడా లైట్ గా గట్టి పడుతుంది కానీ మరీ గట్టి పడిపోదు. అప్పుడైతే బూరులు వస్తాయి. సలివిడి బాగా గట్టి పడిపోతే కొన్ని పాలు కూడా కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా ఉండే ఇంతవరకు పాలు కలుపుకొని మళ్ళీ బూరెలు అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఒక కవర్ తీసుకుని ఆ కవర్ కి నూనె రాసిన తర్వాత చిన్న బూరెలు చేస్తాను కదా, అందుకని సలివిడి ముద్దలాగా కొంచెం తీసుకుని ఆ కవర్ పైన నేను చేతితో ఇలా చిన్నగా ప్రెస్ చేసినట్టు చేస్తే అది వెడల్పోతుంది కదా, దాన్ని అయితే నేను నూనెలో వేసుకున్నాను. ఆ ఏసీ అయినట్టుగానే చాలా బాగా పొంగులోకి ఏసీని వేసినట్టుగానే చక్కగా పైకి వస్తున్నాయి. పొంగుతూ పూరీలాగా వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో. మీరు మంటను అయితే హై ఫ్లేమ్ లో మరీ హై ఫ్లేమ్ లో పెట్టద్దు, అలానే లో పెట్టద్దు. చక్కగా చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ పిండికి అయితే ఒక 30 మినిట్స్ లోనే ఫ్రై అవుతాయి అనమాట. అంత తొందరగా అయిపోతాయి బూరెలు అయితే. అందుకనే చూసుకుంటూ వేసుకోండి. ఊరికనే మాడిపోయినట్టుగా కూడా అయిపోతాయి కదా. మొత్తం ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయో. మీకు కూడా ఇలాగే రావాలి అంటే మాత్రం మనం గారెలు చేసినప్పుడు చేతిని ఎలా తడుపుకుంటామో అలాగే దీనికి కూడా నీళ్ళతో కూడా తడుపుకోవచ్చు. చేతిని నీళ్ళతో తడుపుకుంటూ కూడా ఈ బూరిని అయితే చేసి నూనెలోకి వేసుకున్నా కూడా చక్కగానే పొంగుతాయి. చూసి మీరు అయితే ట్రై చేయండి. ఇంట్లో చేసుకునే స్వీట్స్ లో ఈ బూరెలు అయితే తక్కువ టైం తీసుకుంటుంది. అదే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక కేజీకి అలా ఇంట్లో తప్పకుండా ఎవరైనా ట్రై చేయొచ్చు. జనరేషన్స్ మారినా కూడా స్వీట్స్ రకరకాల మార్పులు వచ్చినాయి అనమాట. కొత్త కొత్త స్వీట్స్ వచ్చేసినాయి. ఎన్ని స్వీట్స్ వచ్చినా కూడా బూరెల్లో మాత్రం ఏ మార్పు ఉండదు. బూరెలు అయితే తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి దొరుకుతూనే ఉంటుంది కదా, మన ఇంట్లో పూజ దగ్గర అయినా కొట్టుకుంటూ ఉంటాం. కొబ్బరికాయని గుళ్ళో అయినా కొడుతుంటాం. కొబ్బరి అయితే దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్